సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బీలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు, వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితవర్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువుగారు అగ్ని ఉపాసకులు. మనందరికీ తెలుసు కదా. అయితే గుప్త నవరాత్రులు మొదలవుతున్నాయి కదా, మరి వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఒక్కసారి గురువుగారు మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, రేపటి నుంచి గుప్త నవరాత్రులు మొదలవుతున్నాయి. అయితే గుప్త నవరాత్రులు దానికి సంబంధించి పూర్తి వివరణ కావాలంటే ఈ గుప్త నవరాత్రులు ఏమిటి అసలు, అంటే ఎన్ని నవరాత్రులు ఉంటాయి, ముఖ్యంగా ఈ గుప్త నవరాత్రులో చేయవలసిన విధి విధానాలు ఏమిటి, చేయకూడనివేమిటి, ముఖ్యంగా వీటిని గుప్తంగా ఎందుకు ఉంచాలి, ఇవన్నీ కూడా చెప్పండి గురువుగారు. శ్రీ విద్యాం పరిపూర్ణమేరు శిఖరే బిందు త్రికోణే స్థితాం వాగీశాది సమస్త భూత జననీ మంచే శివాకారకే కామాక్షీ కరుణారసార్ణవమయీం కామేశ్వరాం కస్థితాం కాంతాం చిన్మయ కామకోటి నిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. శ్రీమాత్రే నమః. గుప్త నవరాత్రులు ఇవి 4 విధానాలుగా ఉంటాయమ్మా. ఇందులో ప్రాపంచకానికి తెలుపబడినది, చెప్పబడినది మనకు ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి దేవీ నవరాత్రులు. ఈ దేవీ నవరాత్రులు బాహ్యకృతంగా ప్రతి ఒక్క మనిషి చేయించుకోవడానికి వీలున్నది. ఆ నవరాత్రులలోనే గుప్త నవరాత్రులకు సంబంధించిన మిగతా 3 కూడా కలిపి వైదిక విధానాన్ని అనుసరించి నిర్వహిస్తూ ఉంటారు. ఎందుకంటే మిగిలినటువంటి 3 కూడా ప్రత్యేకంగా ఏ ఒక్కరు కూడా పాల్గొనడానికి అవకాశం లేదు. అందువలన అంటే కొన్ని వస్తూనే ఉంటాయి, అనాదిగా లేనటువంటివి ఆద్యంగా అప్పటికప్పటిగా కొంతమంది మీరు ఇలా చేయండి అని వస్తూ ఉంటారు. కాకపోతే అమ్మా, గుప్తము అంటేనే రహస్యము. తద్రహస్యం భవతి అంటారు. రహస్యము అంటే ఏమిటి, ఎవరికి తెలియకూడదు. చేసేటువంటిది ఏమి చేస్తున్నాము అనేటువంటిది చేసే వాళ్ళకి, చేయించుకునే అమ్మవారికి మినహాయిస్తే 3వ వ్యక్తికి అనవసరమైనటువంటి విషయం అది. మరి ఎందుకోసం చెయ్యాలండి అంటే, అమ్మవారికి శక్తిని ఉత్పన్నం చేయాలి, ఆవిడ శక్తిని పెంచాలి. ఆవిడికి శక్తిని ఎంతైతే పెంచుతామో అంతగా ఆవిడ అందరినీ కాపాడుతూ వస్తుంది. ఇంక మూలం శ్యామల అమ్మవారు. ఆవిడికి మనం శక్తి పెంచాలి. అదేంటండి, అమ్మవారికి మనం శక్తి పెంచడం ఏంటండి, అమ్మవారి శక్తి కదా, బాగానే ఉంది అమ్మవారి శక్తి, దానికి అమ్మవారికి మనం శక్తి పెంచడం ఏంటి, మంచి క్వశ్చన్ ఇది. నారు పోసిన వాడు నీరు పోస్తాడు కదా, అటువంటి భగవంతుడికి అమ్మవారికి మనం శక్తిని ఇవ్వటం ఏంటి, గుడ్ క్వశ్చన్. మరి నారు పోసిన వాడు నీరు పోస్తాడు అన్నప్పుడు మనకు బాబో పాపో జన్మించినప్పుడు అంటే నారు పోసాడుగా భగవంతుడు, అంటే నీరు కూడా ఆయనే పోయాలి, మనం ఎందుకు పాలించి వాడికి, ప్రకృతి ధర్మం. అలానే అమ్మవారు ఒక శక్తి స్వరూపంగా ఉంటారు కనుక ఆవిడ నుంచి వచ్చేటువంటి శక్తి ఎప్పుడు కూడా వెళ్ళిపోతుంది ప్రకాశవంతంగా. మనకి కోరికలు తీర్చమని ఎవరికి వాళ్ళకి ఇచ్చేస్తుంటే ఆవిడ దగ్గర ఉండాలి కదా. అవును. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, తన్మంత్రం బ్రాహ్మణాధీనం. ఆ మంత్రం అనేది బ్రాహ్మణుడు యొక్క ఆధీనంలో ఉంటుంది. కాబట్టి ఆ మంత్రాన్ని ఏ రకంగా అమ్మవారి దగ్గర ఉపయోగించాలి, ఆ మంత్ర స్వరాక్షర పదవర్తవరణాన్ని ఎలా ఉపయోగించాలి, ఏ సమయంలో ఉపయోగించాలి, దాన్ని అనుసరిస్తుంటే ఆ శక్తి పెరుగుతుంటుంది. శక్తి పెరుగుతున్న కొద్దీ లోకం బాగుంటూ ఉంటుంది. ఎందువలన అమ్మవారి చంద్రుడిని శిరస్సు మీద పెట్టుకుని ఉంటుంది. ఆ కాంతి అనేటువంటిది ప్రజ్వలిస్తూ ఉంటుంది. ప్రజ్వలిస్తుంటే వెళ్ళిపోతూనే ఉంటుందిగా. అంటే మనం ఎంత ఇస్తూ ఉంటామో అంతా లోకానికి ఇస్తూ ఉంటుంది. అందుకనే అమ్మవారికి మన శక్తిని ఇవ్వాలి. అయితే ఈ శక్తిని ఇచ్చేటువంటి ప్రక్రియలు కొన్ని చూడడానికి కూడా భయంకరంగా ఉండవచ్చు. అవునా? ఎందుకంటే ఇది తాంత్రికం కాదు. మళ్ళీ ఎట్లానే దశమహావిద్యలలో రక్తవర్ణ మాంసనిష్ట గుడాన్న ప్రీతమానస అన్నట్టుగా అన్నప్పుడు మనం ఏమంటాం, వెంటనే రక్తము మాంసము అని మనం అనేస్తాం. ఈ రక్తవర్ణము అంటే పాలల్లో కుంకుమ వేసి అమ్మవారికి ఆరాధన చేయాలి. మాంసనిష్ట అంటే అల్లం పొడి, అంటే అల్లంపు రసం, దాంతో కొన్ని ఆరాధన చేయాలి.
ఇవి చేసేటువంటిప్పుడు ఎర్రటివి అంటే కాస్త కుంకుమతో అన్నం కలపటము, పసుపుతో అన్నం కలపటము, కొన్ని ప్రక్రియలు చేసి బొగ్గుతో అన్నం కలపడం, ఇలా చేసినప్పుడు ఎవరైనా చూడంగానే ముందు భయపడతారు, ఏదో తంత్రం చేస్తున్నారు అని చెప్పి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి అమ్మవారికి శక్తిని మనం ఇవ్వాలి. ఇప్పుడు మనం కాశీ వెళ్తున్నాం, వారాహి అమ్మవారిని ఇలా చూస్తాం, లోపలికి దిగలేరు. ఎందుకంటే ఆ శక్తికి ఆ వైబ్రేషన్ తట్టుకోలేరు జనాలు. అందుకని పైన చిన్న హుండిలో చూసేసి వచ్చేస్తారు. ఆ అర్చకుడు తప్పి ఇంకెవరు లోపలికి వెళ్ళారు. అంత ఎంత సాధకుడై ఉండాలి ఆయన. అమ్మవారి కూరలు ఇలా వస్తాయి, ఎంత సాధకుడై ఉండాలి. అమ్మే కానీ శక్తి స్వరూపం అదంతా. ఆ శక్తి స్వరూపం. ఈ శక్తి ఎంత మనం చేస్తామో అంత శాంతింపడానికి మళ్ళీ రుద్రం చేయాలి. సాధారణ మానవులు చేయదగింది కాదు, చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు చెండి అంటాం. చెండి మనం ఒక్కసారి చేస్తే 11 సార్లు రుద్రం చేయాలి, లేదంటే ఆ ఉగ్రం తగ్గదు, మనిషిని మార్చేస్తుంది అది. ఆ చెండి నేను చెండి చేస్తా చేసి ఏమవుతుందంటే ఎవరైతే చేస్తారో వాడు నాశనం అవుతాడు, చేయించుకునే వాడు నాశనం అవుతాడు. ఎందువలన చెండికి సమానంగా కాకుండా 10 రెట్లు ఎక్కువగా రుద్రం చేయాలి. చెండి అంటేనే ఉగ్రం. ఆ ఉగ్రాన్ని శాంతింపజేసేటువంటిది రుద్రం. అమ్మవారు రక్తబీజుడి అంటే రాక్షసులందరినీ వధించేసి ఆవేశం మీద వస్తుంటే అక్కడ కాలు పెడితే అక్కడ మొత్తం కూడా భస్మం అయిపోతుంటే, భూమి మొత్తం దగ్గర వెళ్తుంటే ఈశ్వరుడు వచ్చి పడుకుంటే ఈశ్వరుడు మీద హృదయం మీద కాలు పెట్టే కదా శాంతింపజేశాడు మొత్తం అంతా కూడా ఈశ్వరుడు. అదే ఆవిడ ఉగ్రాన్ని తగ్గించేటువంటి రుద్రుడు. కాబట్టి ఈ ఒక్క మంత్రాలు, ఈ ఆరాధనలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా అవసరం. అందుకనే కేవలం దసరాలో వచ్చేటువంటి నవరాత్రులు మాత్రమే జనాలందరికీ అర్హతగా లోపలికి తీసుకొస్తాం. కానివ్వండి, మిగిలిన నవరాత్రులు ఇప్పుడు వచ్చేటువంటి ఇవన్నీ కూడా 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి, 20 సంవత్సరాల వరకు. అది ఎవరికి తెలియదు. అందువలన ఈ కేవలం కూడా అమ్మవారికి నాకు సంబంధించి, అమ్మవారికి చేసేటువంటి వాళ్ళకి సంబంధించి మాత్రమే నడుస్తాయి. కొంతమంది మాత్రమే ఉంటారు, మాక్సిమం ఎవరిని రానిరమ్మా. ఎందువల్ల రానివ్వరు అంటే, ఒకవేళ ఇక్కడికి వచ్చి కూర్చుంటారు, ఇవన్నీ చూస్తారు, బయటికి వెళ్తారు, కాళ్ళకి దెబ్బ తగిలింది అనుకో, ఆయన ఏదో తంత్రం చేశారు నాకు తగిలింది అనేటువంటి దుష్ప్రచారాలు మొదలవుతూ ఉంటాయి. కాబట్టి రానిదు. అటువంటిది వాళ్ళు ఏమైందంటే విశృంఖల విజృంభణంగా ప్రాపంచికంలోకి వెళ్ళిపోయింది. దీనివల్ల మనకు ఎంతవరకు మంచి జరుగుతుంది అంటే కష్టం. ఎందుకంటే పరమేశ్వరముద్దేశ్య పరమేశ్వర ప్రీత్యర్థం దేవి ప్రీత్యర్థం, కేవలం ఆవిడి కోసమే మనం చేయాలి. ఆవిడి మన కోసం చేసుకునేవి కాదు. రాజశ్యామల యాగాలు అవన్నీ వేరండి. మళ్ళీ నేను వాటి గురించి మాట్లాడట్లేదు. రాజశ్యామల యాగం వేరు, అవన్నీ వేరు. మళ్ళీ కేవలం ఈ ఒక్క గుప్త నవరాత్రులు వచ్చినటువంటి విధానంలో కేవలం అమ్మవారి కోసం మాత్రమే మనం చేయాలి. కానీ మనకేంటంటే ఉపయోగము అంటే, మనకు ఉపయోగం గురించి ఆలోచించద్దు. మనమందరము కూడా అమ్మవారి యొక్క సేవగా ఈ 9 రోజులు ఒక చిన్న శ్లోకాన్ని మనం కనుక ప్రతిరోజు ఈ 9 రోజుల్లో, నేను శ్లోకం కూడా వీడియో ఏమన్నా ఇస్తా చెప్పేసాను. ఈ 9 రోజులలో ఒక 9,000 సార్లు ప్రతి ఒక్క మనిషి, చిన్నదేనండి, చిన్నదే, 9,000 సార్లు 9 రోజుల్లో వాళ్ళు చదివిన 13 రోజులలో వాళ్ళు శుభ ఫలితాన్ని చూస్తారమ్మా. ఆ శ్లోకం ఏమిటి అంటే, దివ్య సింహాసనాసీనాం సుకవీనాల సత్కరాం సంగీత మాతృకాం వందే వరదాం సుస్మిత ననాం రాజేశ్యామలాం. ఈ మంత్రాన్ని నేను కొంతమందికి ఇస్తే దీన్ని చక్కగా చేసుకుంటూ, దీనికి కొన్ని ప్రయోగాలు మేము చేయించాము, అది వేరే విషయం. అంటే ఈ మంత్రాన్ని మాత్రం మీరు ఇన్ని వేలు చెయ్యండి అంటే, ఆయన చేసినందుకు గాను ఆయన పేరు వస్తుందో రాదో అనుమానటువంటి వ్యక్తి వాళ్ళు చాలా పై పొజిషన్లో కూర్చొని 2 సంవత్సరాల క్రితం శివరాత్రి ఆయన దగ్గర మొత్తం నడిపించారు ఆనందంతో. ఎందుకంటే అది మనం నమ్మాలి. కాకపోతే అది నమ్మకుండా మనం ఇచ్చేస్తాం అంటే మనకే నష్టం. నమ్మి చేస్తే మాత్రం అమ్మ మనల్ని వదలదండి ఖచ్చితంగా. కాకపోతే ఈ గుప్త నవరాత్రుల్లో అది చేస్తాం ఇది చేస్తాం అనేటువంటి దానికన్నా రేపటి నుంచే కాబట్టి ఏ పూజలు పునస్కారాలు బయట వాళ్ళు ఎవ్వరూ వద్దు. హాయిగా మాలాంటి వాళ్ళు చేసుకునే పూజలు చేసుకుంటూ అంతే తప్పితే ప్రత్యేక ఈ వారాహి నవరాత్రులు అమ్మవారికి లక్ష్యం చేస్తా, నా పేరు మీద గోత్రనామాలతో ఇచ్చేస్తా అనేటువంటి దానికన్నా నమస్కారం చేసుకొని దివ్య సింహాసనాసీనాం సుకవీనాల సత్కరాం సంగీత మాతృకాం వందే వరదాం సుస్మిత ననాం రాజేశ్యామలాం అని వినండి. అసలు వింటుంటే కూడా ఎంత మంచి వైబ్రేషన్స్. వినండి లేదా చదవండి. అది 10 సార్లు వింటే వస్తుంది, చదువుకోండి. 1000 సార్లు
900 సార్లు రోజు రోజు 900 సార్లు లోపల జపించుకోవచ్చు, లేదా వినండి. వినండి. విన్నా సరే నష్టం లేదు దానివల్ల. విన్నా చదివినా ఒకటే ఫలం. కాకపోతే చదివేటువంటి దాంట్లో కనుక ఏదైనా తప్పులు పడితే ఇబ్బంది వస్తుంది కాబట్టి వినండి ప్రధానంగా. ఈ రేపటి నుంచి మొదలుపెట్టి 9 రోజులలో 10వ రోజుకి ఇది ఉద్వాసం చేస్తారు కాబట్టి 10 రోజులలో 9000 సార్లు వినే ప్రయత్నం చేస్తే 13 రోజులలో శుభం కలుగుతుందండి. అంతకు మించి వేరేటువంటి తన జీవితాంతాన్ని మార్చుకోవడానికి వేరే ఏమీ అవసరం లేదు. ఇది కూడా మేము చెయ్యము అంటే మనం ఏం చేయలేము. ఎందుకంటే అమ్మవారు సూక్ష్మంలో మోక్షంగా ప్రసాదించినటువంటి వరం. ఎందువల్లంటే కేవలం దసరా నవరాత్రులు మాత్రమే బాహ్యకృతంగా చేసేటువంటి తత్మా 3 కూడా అంతర్గతంగా ఇప్పుడు నేను మొదలు పెడుతున్నాను ఉదయం కలశ స్థాపనతో. అది ఎవరిని రాని అక్కడికి ఎందుకు రానివ్వాలి? నేను పసుపుతో అక్షతలు చేస్తా, పసుపుతో అన్నం కలుపుతా, పసుపుతోటి కుంకుమతో అక్షతలు కలుపుతా, కుంకుమతో అన్నం కలుపుతా, బొగ్గుతో అన్నం కలుపుతా, బొగ్గుతో అక్షతలు కలుపుతా. అవి చూడంగానే ముందు వరణైను ఇదేదో తాంత్రికం అన్నట్టే ఉంటుంది కానీ నిజానికి తాంత్రికంగా బలిహరణ అంటే గుమ్మడికాయ. ఆ గుమ్మడికాయని ముక్కలు చేసి దాని ఒక ప్రక్రియలో పెట్టి అందులో ఏదో కొన్ని ప్రయోగాలు చేస్తాం. అది చేసినప్పుడు చూసే వాళ్ళకి వామ్మో ఏదో ప్రయోగం చేస్తున్నారని భయం వేస్తుంది. ఆ భయంతో వాళ్ళకి జ్వరాలు వస్తే లేనిపోయింది. ఏం జరిగినప్పటికీ కూడా దుష్ప్రచారం ప్రారంభమవుతుంది. అమ్మవారి యందు సౌహృద్ భావన కన్నా వేరే భావన కలిగిపోతాయి. ఇవిడ అమ్మవారు కాదు, ఇట్లా రాక్షస పూజలు, భూత పూజలు ఈ రకరకాలుగా మారిపోతాయి. ఆ కారణం చేత కొన్ని 100,000 సంవత్సరాల నుంచి బయటికి రానిలా. ఈ మధ్య కాలంలో రహస్యకృతంగా చేసేటువంటివన్నీ కూడా బయటకు వస్తున్నాయి. అది దీని విషయం. కాకపోతే అది ఎవరైతే దాని మీద విజ్ఞానం కలిగి ఉంటారో వాళ్ళు చేయడం మాత్రం శ్రేయదాయకం. చాలా చాలా సంతోషం. చాలా మందికి ఉన్నటువంటి ప్రశ్నలకి సమాధానం ఇస్తూనే మంచి ఈ నవరాత్రులు అందరూ ఆచరించడానికి చక్కటి శ్లోకాన్ని కూడా అందించారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఎస్, ఇవండి రహస్య నవరాత్రులు, గుప్త నవరాత్రులు. ఎవరెవరు చేసుకోవచ్చు, ఎవరికి అర్హత ఉంది. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ 9 రోజుల్లో ఖచ్చితంగా ఆచరించవలసిన విధి విధానము, ముఖ్యంగా చదవవలసిన శ్లోకము, మరి 13 రోజుల్లోనే ఫలితం ఉంటుందట. సో ఖచ్చితంగా ఆచరిస్తే జన్మధన్యం అవుతుంది. సో ఇలా సింపుల్గా ఈ గుప్త నవరాత్రులు జరుపుకుని అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.